వెల్ఫేర్ అనే వర్డ్ చాలా వినడానికి చాలా బాగుంటుంది. యూజువల్గా ఆ వర్డ్ వినగానే నాకు మా ఎకనామిక్స్ సార్ చెప్పిన ఒక లెసన్ గుర్తొస్తుంది. అసలైన వెల్ఫేర్ అంటే ఏంటి అంటే, మనం నార్మల్గా బ్రిడ్జ్ మీద అలా వెళ్తున్నప్పుడు కొందరు మనుషులు అక్కడే భోజనం చేస్తారు, అక్కడే పడుకొని ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పటికీ హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా నిద్రపోతున్నారు. అంటే సంతృప్తికరమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు అనేది అర్థం ఇక్కడ. ఈ సంతృప్తికరమైన జీవితం గడపడం వల్ల మనకి ఎన్ని కష్టాలున్నప్పటికీ మనం హ్యాపీగా ఉంటాం. ఒక కోట్ కూడా ఉంటుంది కదా, ఎవరు ధనవంతులు ఎవరు దరిద్రులు అంటే, ఎవరైతే సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతాడో అతడు ధనవంతుడు, ఎంత ఉన్నప్పటికీ అత్యాశకు గురైపోయి ఎవరైతే జీవితాన్ని గడుపుతాడో వాడు అసలైన దరిద్రుడు అని. ఇదే విషయాన్ని భగవద్గీత, బైబిల్ అండ్ ఖురాన్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు. భగవద్గీత 2వ అధ్యాయం 62-63 శ్లోకం యొక్క తాత్పర్యం చూసినట్లయితే, అతిగా ఆశపడడం వల్ల అంటే ఎక్కువ కోరికలు కలిగి ఉండడం వలన కోపం వృద్ధి చెందుతుంది. ఆ కోపం ద్వారా మనిషి నాశనం అయిపోతాడు అని. బైబిల్లో కూడా సామెతలు 13:12లో మితిమీరిన ఆశ వలన నీ హృదయం కలత చెందుతుంది అని. కొన్ని కోరికలు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. పోస్ట్పోన్ అయినప్పుడు ఇది నాకు దక్కట్లేదు అని హృదయం కలత చెందుతుంది అని బైబిల్ క్లియర్గా చెప్పింది. ఖురాన్లో కూడా 57వ సూర 20లో ఈ ఇహలోక జీవితం ఏదైతే ఉందో అది కేవలం మాయా జీవితం, అది మిమ్మల్ని మోసంలో పడవేయరాదు అని చాలా క్లియర్గా చెప్పారు. మనకి దైవం ఏదైతే ప్రసాదించాడో దానికి సంతృప్తి చెందాలి. అలాని సోమరితనం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, అలాని అత్యాశకి పోకూడదు. సో ఎవరైతే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ఇది దైవ ప్రసాదితం, నాకు ఇది దేవుడు ఇచ్చాడు కాబట్టి నా దగ్గర ఉంది అని సంతృప్తికరమైన జీవితం గడుపుతారో వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ జీవితం ఏదైతే ఉందో అది జస్ట్ టెంపరీ లైఫ్. పర్మనెంట్ లైఫ్ మనకి ఆయన దగ్గర రాసిపెట్టి ఉంది. మనం చేసిన ప్రతి పనికి అకౌంటబిలిటీ ఆయన దగ్గర ఇచ్చినప్పుడు మనం అన్ని మంచి పనులు చేశాము అంటే డెఫినెట్గా అక్కడ మనకి ఎటర్నల్ పీస్ అనేది వస్తుంది. హ్యాపీగా శ్రేయస్కరమైన జీవితం మనం అక్కడ గడపచ్చు. ఇక్కడ వచ్చే కొద్దిపాటి కష్టాలు, కొద్ది కాలం సుఖాలు మనకి తెచ్చిపెట్టేది ఏమీ లేదు. సో లెట్ us all work for the eternal life. Thank you all.